ఎంతమంది సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఒకే కారణాన్ని బట్టి, రాజ్య సువార్త ప్రకటించాలి అందరి ద్వారా. ప్రకటించువారు లేకుండా ఎవరు వింటారు, ఎలా వింటారు? ప్రకటించువారు పంపిస్తున్నాడంట పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? ఆ విధమైన పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది పరిచర్య. ఇక త్వరలో వినిపించేవాడు ఉండడో, వినిపించబడడానికి వాక్యమే ఉండదో. ఇది అనుకూల సమయం అండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. అందుకే ఆ 17వ వచనంలో అన్నాడు, వినుట ద్వారా విశ్వాసము కలుగును. దేనిని గూర్చి వినుట? క్రీస్తును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి వినుట వలన విశ్వాసం. కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు ఉండాలా లేదా? ఉండాలా లేదా? సువార్తను విన్న తరువాత